దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడండి తెలిసిపోతుంది ఆ వాక్యాన్ని బట్టి. కష్టకాలంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఓదార్చేవాళ్ళు లేరు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు. అక్కడ తను తాను 3 పక్షులకి పోల్చుకున్నాడండి. ఒకటేంటో తెలుసా అండి? గూడబాతు, రెండవది పగడి కంటే, మూడవది పిచ్చుక. తన్ను తాను ఆ రీతిగా పోల్చుకొని దేవుడికి తన్ను తాను విన్నపించుకుంటున్నాడు. తన ప్రార్థన, తన హృదయ స్థితి. ప్రభువా నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, పగడి కంటి వల్లే ఉన్నాను, లేదా ఇంకా గోడబాతులాగా ఉన్నాను, తర్వాత పిచ్చుకలాగా ఉన్నాను, నా పరిస్థితి ఇది. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం ఉంది, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి కదా. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడో చూడండి. ఈరోజు మనకు ఉన్నాయా లేవా అలాంటి పరిస్థితులు? ఉన్నాయి, నేనే చెప్పేస్తాను, ఉన్నాయి మన పరిస్థితులు. కానీ దావీదు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉంటున్నాం? మనకి సమస్యలు ఉన్నాయి, దావీదుకి సమస్యలు ఉన్నాయి. కానీ దావీదు ఎలా ఉన్నాడో మనం ఎలా ఉన్నాం ఈరోజు మనకు తెలిసిపోద్దండి. ఈరోజు దానిలో ఆ వ్యత్యాసం మనకు అర్థమైపోవాలి. తను తాను 3 పక్షులకి పోల్చుకుంటున్నాడండి. ఒకటి, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయి ఉన్నాయి. ఏడవడానికి కూడా ఓపిక లేదు, మూలుగుతున్నాడు. మా ఉన్నావా అటువంటి సమస్యల్లో, అటువంటి శోధనలు? ఎవరికి పంచుకోవటానికి కూడా లేనటువంటి, హృదయాన్ని పంచుకోవటానికి కూడా లేని సమస్యలు, శోధనలు. సమస్య లేని మానవుడే లేడండి, సమస్య లేని మానవుడే లేడు. కానీ ఆ మానవుడు అంటున్నాడు కదా, దావీదు అంటున్నాడు, దావీదు చాలా ప్రార్థనా పరుడు. దావీదు అంటున్నాడు, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటి వలె ఉన్నాను, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె. 3 పక్షులతో తను తాను పోల్చుకున్నాడండి. తన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నేను పాడైన స్థలములలో, మొదటగా ఏమన్నాడు? నేను అడవిలోని గూడబాతును, ఒంటిగా ఉన్న పిచ్చుకను. అర్థమైపోతున్నాయా? 3 పక్షులు వాటి జీవితాలు ఎలా ఉన్నాయో చరిత్రలు చెప్పేస్తున్నాడు. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. మొదటగా గూడబాతును చూద్దామండి. గూడబాతు ఏంటో తెలుసండి? గూడబాతు అన్నది అడవుల్లో ఉంటుందండి. ఒంటరి జీవితం, అడవుల్లో ఉంటుంది. ఆ గూడబాతు దాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. ఆ గూడబాతును గనుక మనం ఒక్కసారి ధ్యానించినట్లయితే ఆ దానిలో ఉన్న శ్రేష్టత, ఈరోజు మనకేం చెప్తున్నాడండి? గూడబాతులో ఉన్న శ్రేష్టత, పగిడి కంటిలో ఉన్న శ్రేష్టత, పిచ్చుకల్లో ఉన్న శ్రేష్టత నువ్వు నేర్చుకో. నీ జీవితం కడదేరిపోద్ది, నీ జీవితం దీవించబడిపోద్ది. అది ఈరోజు చెప్పే సారాంశం. ఆ గూడబాతులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ గూడబాతు అడవిలోనే ఉంది, సమస్యల్లో ఉంది, అది భయంకరమైన కీకారణ్యాల మధ్యన ఉన్నది. ఎటు చూసినా అంటే అడవి మృగాల మధ్యనుంది. అవునా? అడవి మృగాల మధ్యనుంది. మన జీవితాల్లో కూడా ఉన్నాయా లేవా? మృగాల్లాంటి మనుషులు ఉంటారండి. వాటి అరుపులు, వాటి కేకలు, వాటి శబ్దాలు మనం వింటూనే ఉంటాం అనేక సార్లు. కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక గూడబాతును పోలి నువ్వు జీవితాన్ని నేర్చుకోమ్మా. గూడబాతును కలిగి నువ్వు ఉండమ్మా. దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట. ఆ గూడబాతులో ఉన్న శ్రేష్టత ఏంటో తెలుసండి? దానికి దాహం అయితే, దానికి దాహం, అడవిలో ఏమీ ఉండవు. మళ్ళా బోరింగులు, పంపులు ఉంటాయా? ఉండవండి. కానీ ఆ మురికి గుంటల్లో ఉన్న నీళ్లు పొర్రపాటున టచ్ చేయదండి. మురికి గుంటలో ఉన్నటువంటి నీరు ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆ మురికి గుంట దగ్గరికి వెళ్ళదు. అది ఆకాశం తట్టే తన కళ్ళెత్తి చూస్తూ ఉంటుంది. ఆకాశం నుంచి పడేటువంటి ఆ వర్షం కొరకే ఎదురు చూస్తూ ఉంటుంది. తన శరీరాన్ని మలినపరచుకోదు. ఆ మురికి గుంటలో నిలవ ఉండిపోయినటువంటి నీరు పొరపాటును తాగదు. ఒకవేళ నీరు దొరకకపోతే అది చచ్చిపోద్దండి. అలాగే ఆకాశంలోంచి వచ్చేటువంటి ఆ నీరు కొరకే వెతుకుతూ ఉంటుంది. ఆ పాలస్తీనా దేశంలో ఈ మరి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటండి. ఆ సముద్రం పారేటువంటి నీరు మాత్రమే, నిలవ ఉన్న నీరు తాగదు. మురికి గుంటల్లో ఉన్న నీరు పొరపాటును తాగదు. తన్ను తాను అపవిత్రం చేసుకోదండి. నా పరిస్థితులు బాగాలేదు కదా, నాకెవరు సహకరించట్లేదు కదా,
ఏదో నాకు అందినంత వరకు చాలు కదా, లేకపోతే నా కాళ్ళ దాకా వచ్చింది కదా ఆ పాపం, ఏమైంది? ఎవరు చూస్తారు? కానీ దేవుడు చూస్తాడు. దేవుడికి లెక్క అప్పచెప్పక తప్పదు. గూడబాతుని అందుకే ఈరోజు మన ముందు పెట్టాడండి. దానిలో ఉన్న శ్రేష్టత ఏంటో తెలుసండి? పొరపాటున అది మాలిన్యం అవ్వదు, దాహం వేసినా సరే తాగదు. అంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంది. మన జీవితం అలా ఉండాలి. పైనుంచి కురిసేటువంటి ఆ వాన కొరకే ఆ దాహం, తన దాహం ఎదురు చూస్తుంది దాహంతో. ఈరోజు మనం ఏం దాహంతో ఉన్నాం? మనలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దాహం ఎలా ఉందో తెలుసండి? ఇహలోకపు సంపద అనే దాహం, డబ్బు అనే దాహం, మరొక దాహాలు, చాలా చాలా రకరకాల దాహాలు ఉన్నాయి. అవునా కాదా? అవన్నీ ప్రత్యేకించుకున్నాం ఈ రోజున. మనం ఈ పాపపు లోకంలోనే ఉన్నాం. గూడబాతు అడవిలో ఉన్నట్లు మనం కూడా అడవిలో ఉన్నాం. మన చుట్టూ మన ప్రపంచం, మన చుట్టూతో ఉన్న ప్రపంచం అంతా పాప ప్రపంచమే. కానీ అది అడవిలో ఉన్నప్పటికీ, క్రూర మృగాల మధ్యలో ఉన్నప్పటికీ తన పవిత్రతను మాత్రం కోల్పోవటం లేదండి. తన పరిశుద్ధతను మాత్రం కోల్పోవట్లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దాని ప్రాణము దేని కొరకు ఆశపడుతుందో తెలుసండి? దేవుడిచ్చేటువంటి దీవెన కొరకు, దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు, దేవుడిచ్చేటువంటి దేవుడిచ్చేది పొందుకునేంత వరకు ఆలస్యమైనా సరే ఆగు. ఈ రోజున నీకు దేవుడిచ్చేది పొందుకోవాలంటే కొంత నిరీక్షణ అవసరం. ఏది పడితే తినేయడానికి, ఏది పడితే తాగేయడానికి, ఆత్మ సంబంధమైన నేను చెప్తున్నానండి. నాది కాళ్ళ దాకా వచ్చింది కదా, ఎవరు చూడట్లేదు కదా, దేవుడు ఒప్పుకోడు. దేవుడు దీన్ని ప్రతిష్ఠిస్తున్నాడు, ప్రత్యేకించాడు, గూడబాతులాగా ఉండమంటున్నాడు. ఆ గూడబాతును పోలి ఉండింది. దావీదు అంటున్నాడు, అయ్యా అసలు గూడబాతు గురించి ఎందుకు చెప్పాడో తెలుసండి? ఇదేంటి, లేవి కాండంలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. లేవియా కాండం 11వ అధ్యాయంలో ఆ గూడబాతు ఏంటో తెలుసండి? అపవిత్రమైనది. గూడబాతుతో తన్ను తాను ఎందుకు పోల్చుకున్నాడు అంటే, గూడబాతు అపవిత్రమైనది. కానీ ఈ అపవిత్రమైనప్పటికీ కూడా, ఈ అపవిత్రమైన లోకములో ఉన్నప్పటికీ కూడా హేయమైనది కూడా దేవుడి కొరకు తన్ను తాను ప్రత్యేకంగా ఉంచుకున్నాడండి. హల్లెలూయా. ఈరోజు మన ప్రత్యేకత ఎంతవరకు ఉంది? లేవియా కాండం 11వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నామా? లేవియా కాండం 11వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. గూడబాతు, హంస, గూడబాతు, నల్లబోరువ, ఇవన్నీ కూడా ఏంటో తెలుసండి? కొంత లిస్ట్ ఇచ్చేశాడు. అపవిత్రమైనవి. అపవిత్రమైన స్థలాల్లో నేను ఉన్నప్పటికీ నేను అపవిత్రం అవ్వట్లేదయ్యా అంటే, భయంకరమైన సమస్యల్లో నేనున్నప్పటికీ నా పవిత్రతని కోల్పోవటం లేదు. నా సమస్య నన్ను అపవిత్రపరచట్లేదు, నన్ను నేను అపవిత్రపరచుకోవటం లేదు. అదండి దేవుడికి దావీదు లెక్కప్ప చెప్పే విధి విధానం ఎలా ఉందో తెలుసండి? నేను సమస్యల్లో ఉన్నా నా ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. గూడబాతు అపవిత్రమైనది. లేవియా కాండం 18వ అధ్యాయంలో 11వ అధ్యాయం 18వ వచనంలో అపవిత్రమైనటువంటి జాబితా ఉన్నదండి. ఆ జాబితాలో దాని లెక్క కూడా ఉంది. అది అక్కడ ఉన్నది. దేవుడే మాట్లాడాడు. కొన్ని అపవిత్రమైనవి ఉన్నాయి. అపవిత్రమైన జాబితాలో ఉండి కూడా తను తాను ప్రత్యేకపరుచుకొని శ్రేష్టమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తూ తన జీవితం ముగిసేసిందండి. ముగించేసుకుంటుంది అలాగా. అంటే మురికి గుంటల్లోవి ముట్టుకోవటం లేదు. ఆ మురికి ఏంటి అన్నది మనకే తెలుసండి. మనకు తెలుసు ఆ మురికి ఏంటి, ఆ పాపం ఏంటి, ఏది దేవుడు వద్దంటున్నాడో, ఏ మురికి గుంట దగ్గరికి మనల్ని వెళ్ళొద్దంటున్నాడో, ఆ పారేటువంటి నీరు, శ్రేష్టమైనటువంటి నీరు, ఆకాశం నుంచి వచ్చేటువంటి ఆ వర్షపు నీరు కొరకు అది ఎదురు చూస్తూ ఉంటుంది. పక్షులకి తెలుసండి, ఎక్కడ వాన పడుతుందో దానికి తెలుసు, ఆ వాతావరణం తెలుసు. ఇప్పుడు వర్షం వస్తుందో అనుకోండి, తూనీగలు వస్తాయి కదమ్మా. ఆ చెరువులో ఉన్నటువంటి వర్షం రాకముందే తూనీగలు వస్తాయి. వర్షం రాకముందే ఏటిలో ఉన్నటువంటి ఆ కప్పలు బెక్క 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 అంటాయి. ఎందుకో తెలుసా? అవి మనకి హింట్స్.
వర్షం రాబోతోంది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు మనకు వర్షం పడినాక, ఆ చల్లటి వాతావరణం మారినాక, ఆ వాసన చూసినాక, లేకపోతే ఆ వర్షం చూసినాక అప్పుడు మనకు తెలుసు. కానీ రాకముందే జంతువులకి తెలిసిపోద్దండి. అందుకే ఆ గూడుబాతు ఎక్కడ వర్షం పడుతుందో అక్కడికి వెళ్ళిపోద్ది. దుప్పి కూడా అంతేనమ్మా, దుప్పి కూడా అంతే. ఆగిన నీరు తాగదు. అందుకే కదా కోరహ కుమారులు తన తాను అలా మలుచుకున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఎంత ఆశపడుతుంది. ఈరోజు మనకు అంత ఆశ ఉందా? అంత ఆశ ఉందా ఈ రోజున మనకి? మన ఆశ ఎలా ఉంది? వర్షం వస్తే ఆగిపోతాం, ఎండ వస్తే ఆగిపోతాం, చిన్న సమస్య వస్తే ఆగిపోవటమే మన విశ్వాసం. ఆగిపోవద్దు. ఆగిపోతే మనం అలాగ దేవుని జాబితాలో మనం ఉండం. మన పుట్టుక అపవిత్రమైందే, మన పాపములో ఉన్నవాళ్ళమే, పాపములో పుట్టిన వారమే. కానీ ఏ పాప ఛాయలు లేకుండా బ్రతకతున్నామా లేదా సవాల్. ఆ సవాల్ ఈరోజు చూస్తున్నాడు. ఏ పాపము నాలో లేదు. ఒకప్పుడు యేసయ్య నిలబెట్టి పిలాతు పరీక్షించినప్పుడు ఇతడిలో ఏ నేరము నాకు కనబడట్లేదు, నాలో ఏదైనా పాపం ఉందో మీరు చూసి చెప్పండి అన్నాడు యేసయ్య. మనం కూడా అంత ధైర్యం కలిగి ఉండాలండి. అలా ఉండాలి అంటే గూడుబాతులాగా మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. ఒక శ్రేష్టమైన ఉన్నది చిన్న జీవితమేనండి. ఒక శ్రేష్టమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఆ గూడబాతులాగా మనం ఉంటున్నామా? సమస్యల్లో చాలా చిందరవందర అయిపోతాం. అన్నీ బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు మాత్రం చల్లారిపోతాం. దానికి సమస్య నీటి సమస్య, దానికి లేదా ప్రాణం మీద సమస్య, ప్రాణహాని. దానికి ప్రాణహాని నాకు ఉంది కదా, చావుకు సిద్ధమయ్యాను కదా అని మురికి గుంట దగ్గరికి పొరపాటున వెళ్ళదు. ఆ మురికి దగ్గరికి మనం వెళ్లకుండా ఉన్నామంటే గూడబాతు జాబితాలోకి మనం వెళ్ళిపోతాం. అది అపవిత్రమైందే, పుట్టుక అపవిత్రమైందే, దాని యొక్క ప్రారంభం అపవిత్రమైందే, కానీ దాని ముగింపు శ్రేష్టమైనది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచున్నాడు. మన ముగింపు అలా ఉండాలండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కాపాడుకోవాలి. కార్యాంతం వరకు మన పవిత్రతని, పరిశుద్ధతని, మన ప్రవర్తనని కాపాడుకుంటున్నామా? కాపాడుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. అడవిలోని ఒకటి. రెండవది పాడైన స్థలములోని పగడి కంటి వలె ఉన్నాను. పగడి కంటే అదొక పక్షి అండి. ఆ పగడి కంటే ఎక్కడుందండి? పాడైన స్థలములో. పాడైన స్థలము దేనికి సాదృశ్యం తెలుసండి? లోకం, పాపం. ఈ లోకములో, పాపములో, పాడైన స్థలములో పగడి కంటి ఉంది. కానీ తన్ను తాను ఎంత పవిత్రంగా కాపాడుకుందో తెలుసండి. అడవి కూడా లోకానికి సాదృశ్యమే, ఈ పాడైన స్థలము కూడా లోకానికి సాదృశ్యమే. ఇవన్నీ లోకంలోనే ఉన్నాయి. కానీ దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాయి, నిరీక్షిస్తున్నాయి, ప్రతిష్ఠించుకున్నాయి, పవిత్రంగా వాటి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాయి. పాడైన స్థలములలోని పగిడి కంటె వలె ఉన్నాను. ఈ రోజున మనం పగిడి కంటె వలె ఉండాలి. అది దేవుడి కోరిక, దేవుని ఉద్దేశం. అసలు పగిడి కంటె గురించి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నట్టయితే అవి జతపక్షులు అండి. వాటి పేరే జతపక్షులు. ఒక ఆడపక్షి, ఒక మగపక్షి, జతపక్షులు. ఆడపక్షి వేటకెళ్తుంది, మగపక్షి గూడులోనే ఉంటుందండి. గూట్లో కొన్ని చేపలు కూడా అంతే. ఆడపక్షి వేటకెళ్తుంది, వేటకెళ్ళి ఆహారాన్ని సంపాదించి తీసుకొస్తే గూట్లో ఉన్న ఈ మగపక్షి తింటది. పొరపాటున వేటకెళ్ళినటువంటి ఆడపక్షి రాలేదనుకోండి, గూట్లో ఉన్న ఆహారాన్ని కూడా తిందండి. ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఆడపక్షి కోసం, జతపక్షి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ అది వేటకెళ్ళి ఏ గ్రద్దకో దొరికిపోయి, ఏ యొక్క బోయవాడుకో దొరికిపోయి, వేటగాడికి దొరికిపోయి ఆ పక్షి చనిపోయింది అనుకోండి, ఇది ఆ గూట్లోనే ఉండి మూలుగుతూ 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 ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. కానీ పొరపాటున ఆహారం ముట్టుకోదండి. అందుకే వాటి పేరు జతపక్షి. పొరపాటున ఆహారాన్ని ముట్టుకోదు. అది ఏడ్చి 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 మూలిగి 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 చనిపోతుందండి చివరికి. అంతేకాని గూట్లో ఉన్న ఆహారాన్ని పొరపాటున తిని దాన్ని కాపాడుకోదు. ఇంకొక పక్షి అసలే జత కట్టదు. అందుకండి పగడి కంటే అంత పవిత్రం, అంత పవిత్రం. ఎందుకు నీ దేవుడి యొక్క ఈ పగడి కంటని దేవుడు మనకి ఎందుకు సూచిస్తున్నాడు?
పొరపాటున ముట్టుకోదండి. తన యొక్క జతపక్షి వచ్చేదాకా అది మూలుగుతూనే ఉంటుంది. దానిలో నుంచి మరి మనం ఏం నేర్చుకోవాలి? మనం జతపక్షులుగా ఎక్కడో జతపరచబడే ఉన్నాం అందరం. ఆ జతలోనే చచ్చేదాకా ఉంటాం. దేవుడికి స్తోత్రం. తిరుగులేదు దానిలో మాత్రం. ఎస్ ఆర్ నో? ఎస్సే. నేను ఎస్సే చెప్తాను. ఆమెన్. ఎస్ బ్రదర్, ఎస్. అంతే. దేవుడు జత చేర్చాడు, ఇంక అంతే. దానిలో తిరుగులేదు. కానీ ఇంకోటి ఉందండి దానిలో రహస్యం. ఏంటో తెలుసండి? ఓకే, అది నేను ఒప్పుకుంటాను. తన ఆడపక్షి వచ్చేంత వరకు అది ఎదురు చూసింది. ఆడపక్షి రాకపోతే దానికోసం ఎదురు చూసి 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 ప్రాణాలు వదిలేసిందే, కానీ అది ఆహారం తినలేదు. అది మళ్ళీ జీవించడానికి ఇష్టపడదు. అది దేవుడు మనకెందుకు చెప్తున్నాడు అంటే, మనం ఏదో అక్కడ క్రమం తప్పాము అని కాదండి. దేవుడు చెప్పే క్రమం ఇంకో క్రమం ఉంటుంది, ఆత్మీయ క్రమం. ఏంటో తెలుసండి? అది దేవుడు మనకు ఎలా వర్తింపచేస్తున్నాడు, ఎలా బోధిస్తున్నాడు అని అంటే, అది మూలుగుతుంది, ఆ మూలుగు నువ్వు నేర్చుకో. అది ఏడుస్తుంది, ఆ ఏడుపు నువ్వు నేర్చుకో. అది మాదిరికరంగా ఉంది తన కుటుంబానికి, నువ్వు మాదిరికరంగా ఉంది అంటే, ఈ రోజున మన కుటుంబంలో మన బిడ్డలకు కావచ్చు, మన భర్తకు కావచ్చు, మన కుటుంబంలో వాళ్ళకి కావచ్చు, ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళ కోసం నువ్వు మూలుగు, వాళ్ళ కోసం ఏడువు, వాళ్ళ కోసం ఉపవాసం ఉండు, వాళ్ళ కోసం శరీరాన్ని నలగొట్టుకో. పౌలు గారు అంటారు, అనేక మందికి చెప్పిన పిమ్మట నేనెక్కడ భ్రష్టుడని అయిపోతానోనని నా శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాను, అనేక ఆత్మలను సంపాదించుట కొరకు. మొట్టమొదట మనం సాధన చేయవలసిన దేనిలో తెలుసండి? శరీరము. ఈ శరీరము మన స్వాధీనంలో ఉంటే చాలండి. ఈ శరీరాన్ని మనమే నియంత్రించుకోవాలి. దేవుడే నియంత్రిస్తాడు అంటే శూన్యములో గాల్లో దీపం పెట్టడమే. ఆ కంట్రోలింగ్ పవర్ మనకి ఇచ్చాడండి. ఎందరైతే ఆత్మచేత శరీర క్రియలను చంపుదురో వాళ్ళందరూ కూడా నా కుమారులు కుమార్తెలు. అబ్బా, దేవునికి స్తోత్రం. ఆ కుమారుల జాబితాలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ ఉంచినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఒకేసారి వచ్చేవండి, ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా. ఒక అడుగు వేస్తేనే కదమ్మా రెండో అడుగు వేయడానికి. అసలు ఒక అడుగే నేను వేయనంటే ఆ భూమి మీదే ఉంటావు. నువ్వు నేను పరలోకం వెళ్ళటానికి దేవుడు ఒక నిచ్చెనేసాడు యాకోబు దగ్గర కదమ్మా. యాకోబు దగ్గర దర్శనం చూపించి ఒక నిచ్చెనేసాడు, ఎక్కాలి. ఆ నిచ్చెన ఎక్కాలి. భూమి మీద నుంచి ఆ నిచ్చెన ఎక్కడుందంటే ఆకాశపు కొననంటుకుని ఉంది ఆ నిచ్చెన. అది మన ప్రయాణం, అది మన యాత్ర. అది అరణ్య యాత్రే కావచ్చు, పాడైన స్థలమే కావచ్చు, మరి ఇక ఈ లోకమే కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిలో నుంచి ఎక్కుకుంటే వెళ్ళాలి. అదే మన యాత్ర, అదే మన బాటసారులో. ఎన్ని నిచ్చెలు, ఎన్ని మెట్లు ఎక్కారో ఇంకా ఎక్కాల్సినవి ఉన్నాయి. మనం ఎన్ని ఎక్కినా ఎక్కాలి చివరి వరకు, కడ వరకు వెళ్ళేంత వరకు అది ఎక్కుతూనే ఉండాలి. దేవుడికి స్తోత్రం. మరి మూలుగుతున్నామా మనం? మన కుటుంబాల్లో ఉన్నారండి, మన బిడ్డలు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, రక్షణ లేనటువంటి వారు ఉన్నారు. మీకు విషయం తెలుసా అండి? నేను మరొకలాగా చెప్పట్లేదు కదండి. మా ఆయన గారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను అనేదాన్ని, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు, ఎంతో ఇదేంటి ఆ రోడ్డు మీద లేకపోతే ఏ ప్రమాదాలు జరగకుండా ప్రార్థన చేసుకుని వెళ్ళు, దేవుడు కాపుదల. ఎందుకంటే మా ఆయన చాలా 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 అన్యుడు, విగ్రహారాధికుడు, చాలా భయంకరం. ఇప్పుడు కొంచెం కుదుట పడ్డారు, వయసు అయిపోయింది కదా. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. అయితే మరి అప్పట్లో ఒప్పుకునేవారు కాదు. చాలా కష్టాల మీద ఎక్కొచ్చాను అన్నీ. అప్పట్లో నేను చెప్పేదాన్ని అండి. లాస్ట్లో అంటే కొంచెం తగ్గుతున్నప్పుడు అప్పుడు అన్నారు, నాకేం భయం లేదు. ఎందుకో తెలుసా? నా తరపున ప్రార్థన చేయడానికి నువ్వు ఉన్నావు. హల్లెలూయా. నా కోసం ప్రార్థన చేయడానికి నువ్వు ఉన్నావు కాబట్టి నాకేం భయం లేదు. అయ్యగారు వెళ్ళిపోతున్నారా? వెళ్ళు నాన్న నువ్వు. ఆ యొక్క ధైర్యం మన కుటుంబంలో ఉండాలండి. ఆ ధైర్యం ఉండాలి. ఈరోజు నా పిల్లలకు కూడా మా మమ్మీ ప్రార్థన చేస్తుంది, మాకేం భయం లేదు. అలా ఉండాలమ్మా. ఈరోజు కుటుంబంలో ఉన్న స్త్రీలమి మనం అలా ఉండాలి. ఉండగలుగుతున్నామా? ఆ ధైర్యం మనల్ని బట్టి మన కుటుంబానికి ఆ ధైర్యం రావాలి. ఆ ధైర్యం మనం ఇవ్వాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లాస్ట్గా ఇంకొకటి చూద్దాం. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగాను నా పిచ్చుకవలే పున్నాను. అన్ని పక్షుల్లోనికి చాలా స్వల్పమైన పక్షి
ఏంటంటే పిచ్చుక. ఇప్పుడు పిచ్చుకలు కనిపించట్లేదు కదండి. దేవునికి స్తోత్రం. మరి ఫోన్లు వచ్చిన తర్వాత అవి అంతమైపోతున్నాయి. అందుకే మా పెద్ద బాబు ఆ పిచ్చుకలనే పెంచుతున్నాడు. ఫస్ట్ నేను చాలా కోపడ్డాను. నువ్వు డబ్బులు వృధా చేస్తున్నావు, నీ సమయం వృధా చేస్తున్నావు, బాగా తిట్టానండి. చాలాసార్లు తిట్టాను, చాలా కోపడ్డాను. నేను ఒప్పుకోనండి, సేవకుడు కాబట్టి నేను ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటా. తర్వాత నాకు తెలియకుండా పిచ్చుకల్ని తెచ్చి పెట్టాడండి. అప్పుడు నేను హ్యాపీ అయిపోయాను. ప్రవ్వా నిజమే, నా బిడ్డ పట్ల నీ ప్రణాళిక ఉంది. ఎందుకంటే పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పోలే ప్రభు, ఆ రోజు నోవాహు కూడా అలాగే భద్రపరిచాడు. ఆయన భద్రపరచబట్టి ఈ రోజున అన్నిలు కూడా ఉన్నాయండి, జంతువులన్నీ కూడా. ఏమోలే ప్రభ, ఇది నువ్వు ఇచ్చిన ఆలోచన అయ్యి ఉంటుంది. పోన్లే ప్రభ, పిచ్చుకలు భద్రపరచబడి ఉన్నాయి అనుకున్నాను. దేవుడికి స్తోత్రం. మూడవది ఏంటంటే, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక. ఎందుకు మెలకువగా ఉంటుంది పిచ్చుక? అది ఆన్సర్. మూడో అంశం ఏంటంటే పిచ్చుక. అది చాలా భయంతో ఉన్నటువంటిది, స్వల్పజీవి. దానికి ప్రాణం అంటే చాలా భయం. దానికి ఎంత పెద్ద ప్రొటెక్షన్ ఉండదు, దాన్ని ఎవరు పెంచుకోరు. అలాంటి పక్షి ఎలా ఉందో తెలుసండి, రాత్రి మెలకువగా ఉంటుంది. ఎందుకు మెలకువగా ఉంది? ఎందుకు మెలకువగా ఉందని భయం. శత్రువు వస్తాడని భయం, వేరే పెద్ద పక్షులు వస్తాయని భయం, దాన్ని ఎత్తుకుపోతారని భయం. ఎందుకంటే అది పోరాటం చేయలేదు, పారిపోవటమే తెలుసు. అది చిన్నది, అల్పజీవి, స్వల్పజీవి. దానికి పోరాడడానికి ఏ శక్తి లేదు. రాత్రి ఎవరన్నా వస్తాడేమో, వేటగాడు వస్తాడేమో, లేకపోతే ఏ డ్యాగ్ వస్తుందో, ఏ గుడ్లగోబ వస్తుందో, ఏ శత్రువు వచ్చి మమ్మల్ని ఎత్తుకుపోతుంది, భయం. అది భయంగా ఉండి ఆ పిచ్చికి ఏం చేస్తుందో తెలుసండి, ఒకానొకప్పుడు మనకి కమ్మల ఇల్లు ఉండేది. మీలో ఎంతవరకు ఉందేవో, మా అమ్మమ్మకైతే ఉండేది, మేము దానిలోనే ఉండేవాడు. ఆ కమ్మల ఇంట్లో ఆ చివరి గూడులు ఏం చేస్తాయండి, పిచ్చుకలు గూళ్ళు పెడతాయి. కానీ ఈ రోజున పెడుతున్నాయా? లేవు. కారణం ఏంటో తెలుసు, అందరివి బిల్డింగ్స్ అయిపోయినాయి. ఈ పిచ్చుకలు ఏమైపోయినాయి? రాను రాను అంతరించిపోతానే ఉన్నాయి. అంతరించిపోతున్నటువంటి దినాల్లో జనులకు దూరంగా వెళ్ళిపోయింది, ప్రపంచానికి దూరం అయిపోతుంది, ప్రజలకు దూరం అయిపోతుంది. అది ఎందుకు ఇళ్లల్లోనే గూడు పెడుతుంది? అరణ్యంలో ఎందుకు పెట్టుకోకూడదు? చెట్ల మీద ఎందుకు పెట్టుకోకూడదు? వేరే ప్లేస్ ఎందుకు ఎత్తుక్కోకూడదు? అది ఇల్లు ఎందుకు ఆశ్రయిస్తుంది? ఇంట్లో దానికి ధైర్యం. కారణం, రాత్రిపూట మన ఇళ్లలో వెలుగుంటుంది, మన ఇంట్లో కాంతి ఉంటుంది. దానికి చాలా 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 పిరికిది భయం అండి. అందుకే అది ప్రతి ఇళ్ళనే, నివాస గృహాలనే అది ఏర్పాటు చేసుకుంటుంది. అది గూడు కట్టుకోవటానికి, ఆ గూడు కట్టుకోవటానికి అనుకూలత లేనటువంటి సమయంలో అడవిలోకి వెళ్ళిపోయి గూడు పెట్టుకున్నా రాత్రులు నిద్రపోదండి అది. అందుకే రాత్రి అంతా కూడా అదేం చేస్తుంది, మెలకువగా ఉంటుంది. మరి అక్కడ పరిస్థితి ఏంటి? ఈ పిచ్చుక గురించి మనకెందుకు దేవుడు ఏం బోధిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఆ రాత్రిపూట ఒంటరిగా ఉంటుంది, మెలకువగా ఉంటుంది. ఇంటి మీద పిచ్చుకలాగా ఒంటరిగా ఏం చేయలేనటువంటి ఆ నిస్సహాయ స్థితిలో ఆ పిచ్చుక ఏం చేస్తుందో తెలుసండి. అంటే ఎలాంటి నివాస యోగ్యము లేనటువంటి ఆ గృహాల్లో ఉండటానికి అనుకూలత లేని సమయంలో, జనారణ్యానికి దూరంగా ఉన్నప్పుడు, ప్రపంచానికి దూరం అయిపోయినప్పుడు, ఆ ఏ చెట్టు మీదో ఏ అడవిలోనో అది గూడు కట్టినప్పుడు పగలంతా ఏం చేస్తుందో తెలుసండి, గూడు కట్టేసి కొంచెం బంకమట్టి లాంటివి తీసుకెళ్ళి ఆ గూట్లో పెడుతుంది. పెట్టి మినుగురు పురుగులు ఉంటాయి కదండి, వెలుగుతూ ఉంటాయి. మీకు తెలుసురా, లైట్ లాగా మిణుక్కుమని మెరుస్తూ ఉంటాయి మినుగురు పురుగులు. ఆ పురుగులు ఏరి ఆ బంకమట్టిలో కూరుస్తుందండి పగలంతా. ఆ బంకమట్టిలోకి కూరుస్తుంది. దానికి ఎంత తెలివండి. ఆ బంకమట్టిలోకి వాటిని ఇరిగించి ఉంచుద్ది. కారణం ఏంటో తెలుసా, అలా ఒక 10 ఎన్నో తీసుకెళ్ళి దానిలో కూర్చి ఉంచుద్ది. కారణం ఏంటో తెలుసండి, కొద్దిసేపు అయితే చీకటి అవుతుంది, ఆ చీకటిలో నేను బ్రతకలేను, ఆ చీకటిలో నేను నెమ్మదిగా ఉండలేను, ఆ చీకటిని నేను జయించలేను, నాకు వెలుగు కావాలి. ఆ భయం నుంచి, ఆ పిరికితనం నుంచి, ఆ నిస్సహాయత నుంచి నాకు విడుదల కావాలి. అందుకే అది పగలంతా కూడా మినుగురు పురుగులని వేటాడి అవన్నిటిని తీసుకొచ్చే గూట్లో సిద్ధపరచుకుంటుంది. రాత్రంతా కూడా ఆ మినుగురు పురుగులకు ఉన్నటువంటి ఆ వెలుగులోనే రాత్రంతా దాని యొక్క రాత్రిని గడిపేస్తుందండి. దాని రాత్రి అలా గడిపేస్తుంది. ఇది దేవుడు మనకెందుకు చెప్తున్నాడు, ఆ పిచ్చుకలాగా నువ్వు ఉండవు, ఆ పిచ్చుకలాగే నువ్వు ఉన్నావు.
నెంబర్ 1 పిచ్చుకలాగా నువ్వు ఉన్నావు. ఏంటంటే సమస్యలు, శోధనలు, అల్పజీవి ఎదిరించేలాగా లేవు. భయం, ఎటు చూసినా భయమే, ఏ పరిస్థితులను చూసినా భయమే, నిస్సహాయ స్థితి నిన్ను ఏలుబడి చేస్తుంది. కానీ నువ్వు భయపడకు. ఆ పిచ్చుకకి ఏం కావాలండి? వెలుగు కావాలి. యోహాను సువార్తలో దేవుడు అన్నాడు, ఈ లోకానికి నేనే వెలుగై ఉన్నాను. హల్లెలూయా. మనం జీవించాలి, ప్రశాంతంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, పరిస్థితులన్నీ ఎదుర్కోవాలి అంటే ఆ పిచ్చుకకి వెలుగు ఎంత అవసరమో మనకి క్రీస్తు అంత అవసరం. హల్లెలూయా. ఆ క్రీస్తుని మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నామా? ఆ క్రీస్తుని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 అంశాలు దేవుడు మన ముందు పెట్టాడు. 1 అడవిలో ఉన్నటువంటి గూడబాతు, 2 పాడైన స్థలములో ఉన్నటువంటి పగడి కంటే, 3 రాత్రివేళ మెలకుగా ఉన్నటువంటి పిచ్చుక. ఇవన్నీ నీ పరిస్థితులేనమ్మా, నీ జీవితమే. జాగ్రత్తగా నీ కుటుంబాన్ని కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో. నీ కుటుంబానికి హెచ్చరిక ఈ రోజున. నీ పరిస్థితులు బట్టి దేవుడు చూస్తున్నాడు. అటువంటి పాడైన స్థలాల్లో కూడా పగడి కంటే తను ఎంత పవిత్రంగా కాపాడుకుంటుంది, మూలుగుతుంది. ఈ పాడైన లోకంలోనే నీ బిడ్డలు ఉన్నారు, నీ ప్రతిబింబాలు ఉన్నారు, నువ్వు ప్రేమించిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కొరకు నువ్వు మూలుగుతున్నావా, ఏడుస్తున్నావా, ఉపవాసం ఉంటున్నావా? అది ఆహారం ఉన్నా తినదు, ఆహారం ఉన్నా తినదు. మరి నీ ఉపవాసాలు, నీ ప్రార్థన ఎలా ఉన్నాయి? ఆ గూడబాతు తన్ను తాను మలినపరుచుకోదు, పవిత్రంగా తన్ను తాను కాపాడుకుంటుంది. నీ పవిత్రత ఎంతవరకు నువ్వు కాపాడుకుంటున్నావు? దేవుడు అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తాం? ఎన్ని భయాందోళన మధ్యన తెల్లవారితే భయమే మనకి. ఏ పరిస్థితి వస్తుందో, ఏ సమస్య వస్తుందో, ఏ గొడవ వస్తుందో, మన ఇంటి పరిస్థితుల్లోనే ఎలా మారిపోతాయో తెలియదు. భయం. ఆ పిచ్చుక ఆ వెలుగు మీద ఆధారపడినట్లుగా నువ్వు నేను దేని మీద ఆధారపడి? క్రీస్తు మీద ఆధారపడుతున్నామా? మీకు ఒక మాట చెప్పనండి, ఈ పక్షుల గురించి, జంతువుల గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటో తెలుసండి? ఈ రోజున ఈ 3 పక్షులాగా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. ఆ గూడబాతు ఉంది కదండి, ఎక్కడ వర్షం పడుతుందో దానికి తెలిసిపోద్దంట. మీకు డౌట్ అయితే యోబు గ్రంథము 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయం 33వ వచనం. కరెక్ట్. యోబు గ్రంథము 36వ అధ్యాయం 33వ వచనం కనుక చూస్తే, ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలియచేయును. హల్లెలూయా. ఆయన వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలియచేయును. వర్షము రావటం జంతువులకే తెలుస్తుంది, ఆయన రాకడ కూడా జంతువులకే తెలుస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట మాత్రం మీకు చెప్తానండి, ఈ రోజున మీ గుండెల్లో ముద్ర వేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ యెరూషలేములో కొత్త పక్షి వచ్చిందండి. ఎంతమందికి తెలుసు? యెరూషలేములో కొత్త పక్షి తిరుగుతుంది. ఇంతవరకు భూ ప్రపంచం మీద ఆ పక్షి లేదు. ఆ పక్షి పేరేంటో తెలుసండి? బజెంటన్. ఆ పక్షి పేరు బజెంట్. ఆ పక్షి పేరేంటో తెలుసండి? బజెంట్. ఆ పక్షి ఇంతవరకు పుట్టలేదు, ఇప్పుడిప్పుడే పుట్టింది. అది కేవలం యెరూషలేములో మాత్రమే ఉంది. ఎందుకు మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలీదా? బజెంట్ అనేటువంటి క్రొత్త పక్షి యెరూషలేములో తిరుగుతుందండి. ఇప్పుడు ఆకాశ పక్షి అది. మొదట్లో సంవత్సరానికి ఒక్క పిల్లనే పెట్టేది. ఇప్పుడు సంవత్సరానికి 12 పిల్లలు పెడుతుందండి. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. మీకు తెలుసా? అసలు ఎక్కడుంటున్నారు? ఆత్మీయ లోతుల్లోకి ఎక్కడుంటున్నారు? ఎందుకు ఆ పక్షి పుట్టింది? ఎందుకు ఆ పక్షి పిలుస్తున్నాడు దేవుడు? ఎందుకు ఆ పక్షి సంతానాభివృద్ధి కలుగుతుంది? అది కూడా యెరూషలేములోనే ఎందుకుంది? అది కూడా యెరూషలేములోనే ఎందుకు తిరుగుతుంది? దాన్ని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు?
కీర్తనల క్షమించండి, ప్రకటన గ్రంథము 19:18. ప్రకటన గ్రంథము 19:18 నేను చదువుతాను చూడండి. అప్పుడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారుదేమి, గొప్పవారుదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. దేవుడు పిలిచాడండి ఆ పక్షుల్ని. అయ్యా వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? ఎంతమందికి అర్థమవుతుంది? నిద్రపోవద్దు దయచేసి, చివరిలోకి వచ్చేసాం. ఆకాశ పక్షుల్ని దేవుడు పిలిచాడు. ఆ పక్షిని దేవుడు సిద్ధపరిచాడు. అది కొత్తలో 1, 2గానే ఉన్నాయి, ఇప్పుడు వందల వేల సంఖ్యలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినా తెలుసా? బజెంట్ అనేటువంటి పక్షి సంవత్సరానికి 1 పెట్టి ఇప్పుడు సంవత్సరానికి 12 పక్షులు పెట్టింది. ఆ రకంగా చూడండి, ఇప్పుడు దాని సంఖ్య పెరిగిపోతుంది. దాని గురించి ప్రకటన గ్రంథములో 19:18 ఎంతమంది మాంసమును తినేయటానికి ఆ పక్షి ఎందుకు పెరుగుతుంది? ఆ పక్షి టన్నుల మాంసాన్ని తినేస్తుందంటండి. అయ్యా వింటున్నారా? ఆ పక్షులు మాంసాన్ని టన్నులు తినేస్తాయి అంటండి. ఆ టన్నులు తినేసే పక్షుల్ని నేను పిలిచాను అంటున్నాడు దేవుడు. ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఇప్పుడు ఆ పక్షి వచ్చిందండి. సంతానాభివృద్ధి కలుగుతుంది, యెరూషలేములో తిరుగుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఆ పక్షి ఆహారం ఏంటో తెలుసా? టన్ను, కొంచెం కిలోలు కాదండి, టన్నుల ఆహారం తినేస్తుంది. అది ఏ ఆహారం తింటుంది అని దేవుడు ముందే చెప్పేశాడు చూడండి. దాని రాజుల మాంసమును, అంటే రాజులు చచ్చిపోతారు, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారుదేమి, గొప్పవారుదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై, అందరి యొక్క మాంసమును తినుటకై ఆ పక్షిని ఏర్పాటు చేశాడండి దేవుడు. అర్థమవుతుందా? ఎందుకు ఆ మాంసానికి, ఎందుకు ఆ యొక్క పక్షిని ఎందుకు ఇప్పుడు పిలిచాడు అంటే, దేవుడు అక్కడ దగ్గరైపోయింది. మనం ఇంకా ఎండాకాలం, వర్షాకాలం, మన కుటుంబ పరిస్థితుల్లో ఇలాగే అనుకుంటున్నాం. రాకడ దగ్గర వచ్చేసింది. ఇరాన్ ఇశ్రాయేలీల మీద, ఈ యెరూషలేము మీద విరుచుకు పడుతున్నారు. భయంకరమైన యుద్ధం ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. 3వ ప్రపంచ యుద్ధానికి నాంది కలుగుతుంది. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం వచ్చి అందరూ చనిపోతే భూమి పాడైపోకుండా టన్నుల మాంసాన్ని తినేయటానికి ఆ పక్షుల్ని దేవుడు పెళ్లి చేశాడు. పక్షులు వచ్చేసినాయి, తినటానికి సిద్ధమైపోయింది. దేవుడు దానికి విందు ఏర్పాటు చేశాడు. మనకి రాకడ సిద్ధమైపోతుంది. కానీ మనం ఎక్కడున్నామంటే అక్కడే ఉంటున్నాం. ఇంకా సాకులు చెప్తూనే, ఇంకా సమర్థించుకుంటూనే, ఇంకా గోడబాతు మురికి గుంటను ముట్టద్దమ్మా, మురికి ముట్టద్దు, తెగించండి. 1 సారి 2 సార్లు 10 సార్లు కంట్రోల్ చేసుకుంటే తర్వాత మందే రాజ్యం, మనమే ఏలుబడి చేయగలం. దేవుడికి అలాంటి వాళ్ళు కావాలి. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో తెలుసమ్మా? ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఈ 3 పక్షుల గురించి చెప్పాడో అమ్మా. ఈ 3 మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని పక్షి కోసం నువ్వు తెలుసుకో. బజెంట్ అంతే. ఆ పక్షులు కూడా రెడీ అయిపోయినాయి. కళేబరాలు తినేయటానికి, గుర్రాల మాంసాలు తినేయటానికి, రాజుల మాంసాలు తినేయటానికి, సహస్రాధిపతుల మాంసాలు తినేయటానికి, దాసులదేమి, కొద్దివారుదేమి, పెద్దవారుదేమి, చిన్నవారుదేమి ఆ మాంసాన్ని తినేసి ఈ యొక్క భూమి పాడైపోకుండా, కుళ్ళిపోకుండా
దేవుని ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. నువ్వెక్కడున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది? నువ్వెక్కడ ఉన్నావు? సిద్ధపడుతున్నావా? దేవుడు రాకడికి అన్ని సూచనలు జరిగిపోతున్నాయి. మన బాప్తీసం, మన రక్షణ, మన ప్రార్థన ఇక్కడ వరకు మాత్రమే కాదండి. మనం దేని కొరకు పరిగెత్తాలంటే నిత్యరాజ్యం. మూడో ప్రపంచ యుద్ధానికి అన్నీ సిద్ధమైపోయినాయి. మూడవ దేవాలయం నిర్మించడానికి అన్నీ సిద్ధమైపోయినాయి. మూడవ దేవాలయం నిర్మించారు అంటే రాకడొచ్చేస్తుంది. దాని గురించి నేను చాలాసార్లు ఇలాగే టాపిక్ వచ్చినప్పుడల్లా చెప్తాను. మూడవ దేవాలయం కట్టారు అంటే, మొదటి దేవాలయము యెరూషలేంలో సొలొమోన్ రాజు గారు కట్టారు, శత్రువులు కూలగొట్టేశారు. రెండవ దేవాలయము బబులోన్ నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఇంకొక వ్యక్తి ఎవరు, జెరుబ్బాబెలు నాయకత్వంలో రెండవ మందిరం కట్టారు. దాన్ని కూడా కూల్చేశారు 70వ సంవత్సరంలో. టైటస్ అనే వ్యక్తి వచ్చి ఇశ్రాయేలీయుల 150,000 మందిని చంపేసి చుట్టుపక్కల చెట్టుకొకళ్ళు పొట్టకొకళ్ళు ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. ఇప్పుడు సమకూర్చబడ్డారు. ఇంకా పూర్తిగా వచ్చేస్తారు. వచ్చేసినాక ఇప్పుడు మూడవ మందిరం కట్టడానికి రాళ్ళు సిద్ధం, మందిరం సిద్ధం, తర్వాత ధూపవేదిక, ధూపస్థలం మొత్తం అన్నీ సిద్ధం, కట్టేయడానికి రెడీగా ఉన్నారు. అది కట్టేశారా? ప్రకటన గ్రంథంలో ఉంది. మందిరం కట్టేశారా? మందిరం ప్రతిష్ఠించేశారా? ప్రతిష్ఠించినప్పుడు దేవుడు రావాలా కాదా? చెప్పండమ్మా, నిద్ర వస్తుందా? మందిరం కట్టినప్పుడు ఆలయ ప్రతిష్టకి దేవుడు రావాలా వద్దా? మొదటి ఆలయం నిర్మించినప్పుడు ఆ యొక్క ఆకాశ మహాకాశాల నుంచి దాటి ఆ మేఘము వలె వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు యాజకుల సహితం నిలవలేక బయటకు పారిపోయి ఉన్నారు కదా. మరి ఆలయ ప్రతిష్టకి దేవుడు రావాలి. ఆలయ ప్రతిష్ట జరిగిందంటే ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి దేవుడు వచ్చేస్తాడు. దేవుడు వచ్చాడు అంటే వధువు సంఘం ఎత్తబడిపోద్ది. దేవుడికి స్తోత్రం. మనకి సమయం ఎంత ఉంది? ఆలయం కట్టేయడానికి మొత్తం అన్ని ధనం రెడీ, సామాన్లు రెడీ, అన్నీ రెడీ. కావలసింది యుద్ధం. ఆ యుద్ధం కూడా ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోతుంది. ఆ యుద్ధంలో వీళ్ళు జయిస్తారు. ఒకనొక నాటికి తీవ్ర స్థాయికి వెళ్ళిపోద్ది. అదే మూడవ ప్రపంచ యుద్ధం. ఆ ప్రపంచ యుద్ధం ఒక పక్కన జరుగుతూనే ఉంటుందో, ఒక పక్కన మందిరం కట్టేశారు. మందిరం కట్టేసి మందిరం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దో ఆలయ ప్రతిష్టకి దేవుడు వచ్చేస్తాడు, దేవదూతలతో వచ్చేస్తాడు. మధ్యాకాశం నుంచి, మూడవ ఆకాశం నుంచి ఆ దేవదూతలతో వస్తాడు. వెళుతూ సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు.